జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నాకెంతో ఇష్టమైన శుక్రవారం రోజున నేను నీ ఇంట అడుగు పెట్టబోతున్నానమ్మా. ఇక నీ ఇల్లంతా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతొగబోతుంది. ఈ దుర్గమ్మని నమ్మావు అంటే, ఇప్పుడే విన్నావంటే, నీకున్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, సంతాన సమస్యలు అన్నిటినీ తొలగించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. అమ్మ ఒక్కసారి నీ ఇంట కాలు మోపిన క్షణం జీవితమే కదా మారిపోతుంది చెప్పు. రేపటి రోజున నీకొక గొప్ప గుడ్ న్యూస్తో నీ ఇంటికి రాబోతున్నాను. నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు రాబోతున్నాయి. అందుకు నిదర్శనం ఈ సందేశమే. ఇది విన్న తర్వాత నీకే అర్థమవుతుంది అమ్మ ఏం చెప్తుందా అని. ఇప్పటి వరకు నువ్వు ఎంతగానో కష్టాలు చూసి చూసి విసిగిపోయావు కదా. జీవితంలో ఏదీ కూడా దక్కక ఇప్పటి వరకు ఎంతో బాధపడ్డావు, కుమిలిపోయావు. అసలు ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఉన్నావు. అవునా? నీకు నువ్వే మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నావు. నీ జీవితం పట్ల విరక్తితో ఉన్నావు కదా. నీ చుట్టూ ఉన్నవారు మోసం చేశారనో, లేదా అమ్మవారే నన్ను పట్టించుకోలేదు, నా అనుకున్న దుర్గమ్మే నా చెయ్యి వదిలేసింది అని ఇలా నన్ను అర్థం చేసుకోకుండా ప్రశ్నిస్తూ ఉన్నావు. ఏం చేయాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో ఉన్నావు. ఎవరిని ఏదడగాలో తెలియక ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు కదా. ఈ సమాజమే ఇంతేనా అనే నిరుత్సాహంలో నువ్వు ఉండిపోయావు. ఎంత అనుకూలంగా ఉన్నా సరే అన్నీ కూడా నీకు ప్రతికూలంగానే ఉన్నాయి కదా. ఎంతలా న్యాయంగా వెళ్తూ ఉన్నా సరే అన్ని అన్యాయాలే నీకు ఎదురవుతున్నాయి కదా. ఇవి చూస్తుంటే బాధగా ఉందా? అవే కదా మనసులో పెట్టుకుని కుమిలిపోయావు. సరే అమ్మా, ఇక వదిలే. ఇక నుంచి ఇలా జరగదు. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు ప్రసాదిస్తాను. మరి ఇన్ని రోజులు ఎందుకమ్మా మౌనంగా ఉన్నారు అని నువ్వు నన్ను అడగవచ్చు. నా జీవితం బాగా ఉండాలని ఇకనైనా నువ్వు నన్ను కరుణించావా దుర్గమ్మ అని అంటున్నావా? లేదమ్మా, నేను ఎన్నో రోజుల నుంచి నెలల ముందు నుంచే నీ జీవితాన్ని చక్కబెడుతున్నాను. అందుకు ఫలితమే ఇక నీ జీవితం మారబోతుంది. ఏంటి తల్లి, నీకు కూడా ఇంత సమయం అని ప్రశ్నిస్తున్నావా? దేనికైనా ఒక సమయం ఉంటుందమ్మా. నువ్వే ఆలోచించు. పరీక్షలు రాసి ఫలితాల కోసం విద్యార్థులు వేచి చూడాల్సిందే కదా. అలానే నాకైన పని నేను పూర్తి చేశాను. దానికి తగ్గ ఫలితం అనేది ఇక ఇప్పుడు నీకు దక్కబోతుంది. నువ్వు నిశ్చింతగా ఉన్నావు అంటే అన్నీ కూడా మారుతాయమ్మా. నీకున్న అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నిటినీ కూడా శాశ్వతంగా నేను నీకు దూరం చేయబోతున్నాను. ఒక్కసారి ఈ దుర్గమ్మ నీకు మాట ఇచ్చింది అంటే ఆ మాట ఇక వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. అవును తల్లి, సముద్రంలో వేసిన రాయిని ఎలా అయితే బయటికి తీసుకొని రాలేమో అలానే నేనిచ్చిన మాటను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చి నీ ఇంట అడుగుపెట్టి నీ జీవితంలో మునుపెన్నడూ చూడని ఆనందాన్ని చూస్తావు. నీ కుటుంబంలో ఎన్నడూ లేని ప్రశాంతత, సంతోషాలు, చిరుచిరు నవ్వులు, శుభకార్యాలు అన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ నా ఆశీర్వాదంతోని. ఇక నువ్వు అవన్నీ జరిగిన క్షణమే నా దర్శనానికి రావాలని ఎంతో ఆరాటపడతావు. నువ్వు ఎప్పటి నుంచో నా కోసంగా విజయవాడకొచ్చి నా దుర్గమ్మని నేను దర్శించుకోవాలి, అమ్మతో నేను మనసారా మాట్లాడాలి, కళ్ళారా చూసుకోవాలి అని తాపత్రయపడుతూ ఉన్నావు కదా. సరే, అలానే ఖచ్చితంగా జరుగుతుంది. నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటాను. ఈ దుర్గమ్మ పిలుపు నీ వరకు, నీ ఇంటి వరకు చేరబోతుంది. అలానే కొంతమంది నా బిడ్డలు విజయవాడలో ఉండి కూడా నన్ను దర్శించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లేనిపోని ఆటంకాలు ఏదో ఒకటి నా దగ్గరికి రావాలంటే ఏదో ఒక పని రావడం, ఆటంకం ఎదురవడం, ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉన్నాయి కదా. ఏంటమ్మా, నీ దర్శన భాగ్యం మాకు కలగదా? ఎందుకు ఇన్ని ఆటంకాలు? మేమేం తప్పు చేశాం, ఏం లోటు చేశాం తల్లి అని నా బిడ్డలు ఎంతో మంది ఇబ్బంది పడుతూ కన్నీరు కారుస్తున్నారు. భయం వలదు, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా నా దర్శన భాగ్యం మీ అందరికీ కలిగిస్తాను. దేనికైనా ఒక సమయం ఉంటుంది కదా. ఆ సమయం రాగానే నువ్వు అనుకోకుండానే క్షణంలో నిన్ను నా వద్దకి రప్పించుకుంటాను. ఇంటి పక్కన వాళ్ళు వచ్చి మేము వెళ్తున్నాం నేను రమ్మని పిలవడమో, లేదా ఎవరొకరు వచ్చి నా ఫోటోని, నా ప్రసాదాన్ని, కుంకుమను నీకు అందించడమో, ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. తప్పకుండా నా ఆశీర్వాదాలన్నీ కూడా
నా బిడ్డలందరూ ఎక్కడ ఉన్నా సరే నా పక్కనే ఉండాలని లేదు. ఎక్కడ ఏ దేశంలో ఏ ఊరిలో ఉన్నా నా చల్లని చూపు నా బిడ్డలందరిపై ఉంటుంది. నేను అందరినీ కూడా నా 1000 కళ్ళతో చూస్తూనే ఉంటాను. ఒక్క క్షణం కూడా నా బిడ్డలను విడిచిపెట్టి నేను ఉండలేను. భయపడొద్దమ్మా. నువ్వు కోరుకున్నట్లుగానే నా దర్శన భాగ్యం కలిగిస్తాను. నువ్వు కోరుకున్నట్లుగానే నిన్ను నా వద్దకు రప్పించుకుంటాను. భయమన్నీ కూడా విడిచిపెట్టేసి నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావు అంటే అన్నీ కూడా మారుతాయి. ఈ దుర్గమ్మ అన్నిటినీ జరిపిస్తాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి అన్నిటినీ కూడా నీకు చక్కబెడతాను. నీ జీవితాన్ని కూడా మారుస్తాను. నువ్వు ఏం చేస్తే సంతోషంగా ఉంటావో, ఏం చేస్తే ప్రశాంతంగా హాయిగా ఉంటావో అన్నీ నాకు తెలుసు. అచ్చు అలానే అన్నిటినీ జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు మారుస్తాను. నీకు అర్హత ఉంది కాబట్టే ఇది నువ్వు వింటున్నావు. కేవలం నువ్వు చేసుకున్న పుణ్యం వల్లే నీ కుటుంబానికి నీకు నా ఆశీర్వాదం దొరుకుతుందమ్మా. నువ్వు చేసిన పుణ్యమే ఇప్పుడు ఈ కర్మఫలాలన్నీ తొలగించి నీ జీవితంలో గొప్ప మార్పు అనేది రాబోతుంది. నిజం చెప్పాలంటే నువ్వు ఎవ్వరినీ కూడా బాధ పెట్టే మనస్తత్వమా అస్సలు లేదు. అందరితో సమానంగా సఖ్యతగా ప్రేమానురాగాలతో పలకరిస్తూ అందరూ బావుండాలని ఒక మంచి ఉద్దేశంతో ఉంటావు. నువ్వొకరు బావుండాలని కోరుకుంటావు. మంచిగా ఉండాలని ఆశించే మంచి మనస్తత్వం నా బిడ్డది. ఎవ్వరికి కూడా హాని తలపెట్టాలని అస్సలు అనుకోవు. నీలాంటి మంచి బిడ్డలకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇక నువ్వు చేసేటువంటి పూర్వజన్మ కర్మ ఫలాల వలన కొన్ని నష్టాలను కష్టాలైతే చవి చూశావు. కానీ ఈ జన్మలో మాత్రం నీకు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరిని ఎప్పుడూ బాధ పెట్టిందే లేదు. నాకు తెలియదా చెప్పు? చూస్తూనే ఉన్నాను. ముందు చెప్పాను కదా, నా బిడ్డలు ఎక్కడ ఏ ఊరిలో ఎక్కడ ఉన్నా సరే నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. 1000 కళ్ళతో నా బిడ్డల్ని నేను రక్షించుకుంటూ ఉంటాను. అలానే ఎప్పుడు ఏ క్షణం ఏం చేస్తున్నారో అన్నీ కూడా నేను చూస్తూనే ఉంటాను. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. పరుగున నువ్వు నా చెంతకి వస్తావు. ఈ క్షణం నుంచి నువ్వు నాలో ఐక్యం అవ్వబోతున్నావు. ఈ దుర్గమ్మ పూర్తి ఆశీర్వాదాన్ని నువ్వు పుష్కలంగా అందుకోబోతున్నావు. ఎలాంటి దిగులు లేకుండా నిశ్చింతగా ఉండు. కాస్త ఓపిక పట్టు చాలు. అన్నీ కూడా సరవబోతున్నాయి. నీకున్న నష్టాలన్నీ కూడా తొలగిపోయి సంతోషాలుగా మారబోతున్నాయమ్మా. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అన్ని పరీక్షల్లో నెగ్గావు. నిజంగా నీ ఓర్పు సహనాన్ని నేను కూడా చాలా సంతోషించాను. చెప్పాలంటే ఆశ్చర్యపోయాను. నా దారిలో నన్ను నమ్మి ఎవరైతే నడుస్తారో, నా మాటలు ఎవరైతే వింటారో వాళ్ళకి అన్ని వేళలా నేను రక్షణ కవచంలా ఉంటాను. ఇది పలుమార్లు నీకు చెప్పాను కదా, ఇకపైన కూడా నేను నీకు చెప్పేది ఇది. నా దారిలో నడుస్తూ నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. అన్నీ మారుతాయి. నీ జీవితం కూడా నీకు నచ్చినట్లుగా మారుతుంది. ఇక ధైర్యంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.